యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా, భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ప్రాపర్టీ లాగా ఉంది, ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ, భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గడించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. గోచారించే ఎటువంటి లాభాలు కలుగుతాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనుకూలిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా అనుకూలిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ, భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి, సొంతిల్లు లభించడానికి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. పరిష్కారం కూడా చెప్తాము. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి, ధనయోగం సిద్ధించడానికి, వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా లగ్నవశాత్తు కూడా చెప్పడం జరుగుతుంది. విశ్లేషణాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది. జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి. తద్వారా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి దేవి అనుగ్రహం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు. గోచారరీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు, బుధుడు, అంగారకుడు సంచారం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 18, 19 తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా 48 రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం. బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరూప దృష్టి అంతా కూడా పంచమ స్థానము, సప్తమ స్థానము, నవమ స్థానం మీద పడతా ఉంది. ఈ రాశి వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం, త్రిపాద దృష్టితోటి మూడో రాశిని కూడా చూడడం జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతూ ఉంది. తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా, భూలాభాలు సిద్ధించడాలన్నా, భూమిని అమ్మకం చేయాలన్నా, గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి. భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు మరియు అంగారకుడు, చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి. భూ సంబంధమైన లాభాలు గెలించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకొనేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కానీ రాశి లగ్నవశాత్తు కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి. మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి, భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది, స్థిరాస్తి గురించి చెప్తుంది. ప్రధానంగా చతుర్థ స్థానము, పంచమ స్థానము, ద్వితీయ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి,
భూ సంబంధమైన భూమిత్రుడు కావున అంగారక గ్రహం అంతా కూడా యోగకరంగా ఉండదు. కుజభాగం నుండి యోగకరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూ సంబంధమైన వ్యాపారాలంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి, శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. బృహస్పతి కూడా రాజయోగ కారకుడు, శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి, మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట. అఖండమైన రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా మారడం జరుగుతుంది. ఇక్కడ శుక్రభాగం నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే కనుక శుక్రభాగం నాడు కొంచెం స్వరాశిలో తురాశిలో ప్రవేశం చేస్తారో మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. అంగారకుడు కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల 45 రోజుల తర్వాత మీకు అంతా కూడా జోకరంగా ఉంటుంది. ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి, పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి. మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది. యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికతో చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, భూగోరాజస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి, ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకి భూ సంబంధమైన సమస్యలు ఉంటాయి కనుక ప్రధానంగా ప్రాపర్టీ సేల్ అవ్వాలి, ప్రాపర్టీ అంతా కూడా మీకు సేవ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ చిన్న పరిష్కారం తంత్రశాస్త్ర ప్రకారంగా మేము చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకుని పరిష్కారం ఆచరించండి. ప్రాపర్టీ తొందరగా సేల్ అవుతుంది. అది స్థలం కావచ్చు, భూమి కావచ్చు, లేదు స్వగృహం అంటే సొంత ఇదైనా ఉండొచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఫ్లాట్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రధానంగా చూసుకోవాలనుకుంటే ఆదివారం రోజున, సోమవారం రోజున, మంగళవారం రోజున కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే ఒక జాకెట్ గుడ్డలు తీసుకోండి, ఎరుపు రంగు జాకెట్ గుడ్డలు తీసుకోండి. దాంట్లో మీ చెప్పిన వస్తువులన్నీ కూడా మూట కట్టాల్సి ఉంటుంది అనమాట. 2 గుప్పెట్లు తెల్ల ఆవాలు తీసుకోవాలి, 2 గుప్పెట్లు శనగలు తీసుకోవాలి, దాంట్లో వేయాలి. తర్వాత 6 ఇలాచీలు, తర్వాత 24 లవంగాలు, పచ్చకర్పూరం కొద్దిగా, తర్వాత 2 ద్రాక్ష కానీ లేకపోతే ఖర్జూరైనా కానీ దాంట్లో వేయాలి. ఒక 4 ఎండు ఖర్జూరాలు కానీ, 4 ఎండు ద్రాక్ష కానీ వేయాలి. తర్వాత 1 వెండి రేకు లాంటివి తీసుకునేసి దాంట్లో వేయాలి. ఈ వస్తువులన్నీ కూడా తీసుకుని చిటికడి పసుపు, చిటికడి కుంకుమ, చిటికడి గంధం అంతా కూడా దాంట్లో వేసి దానికి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి శ్రీ సూక్త విధానంగా కానీ, మహాలక్ష్మీదేవి అష్టోత్తరనామాలతో కానీ పూజ చేసి దానికంతా కూడా మూట కట్టేసి ఆ మూటనంతా కూడా మీకు స్థలం అమ్ముడుకోవాలంటే కనుక స్థలం దగ్గర ఆ భూమి దగ్గర అంతా కూడా తూర్పు భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ, ఈశాన్య భాగంలో కానీ గుంటలాగా చేసి ఆ గుంటలో అంతా కూడా ఈ యొక్క భూమిలో అంతా కూడా స్థాపన చేయాల్సి ఉంటుంది. భూమిలో అంతా కూడా పాతి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కులదేవత ఆరాధన విశేషంగా చేసుకోవాలి. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం, ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కానీ, ఈ యొక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ తరచుగా ఆచరిస్తూ ఉండటం వల్ల ప్రాపర్టీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు, మంచి భూ సంపద లభిస్తుంది, ధనయోగం కలిసి వస్తుంది, అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకు భూ సంపద కావాలి, లేదు భూమి సంబంధమైన వ్యాపారంలో లాభాలు గణించడానికి ప్రధానంగా వృశ్చిక రాశి జాతకులు ప్రధానంగా మీరు ఏం చేయాలంటే అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, శనీశ్వరుడికి, సూర్య భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు, రాహు కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి. శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి, తెల్ల ఆవాలతోటి, తామర పూలతోటి, మారేడు కాయలతోటి, మారేడు దళాలతోటి విశేషంగా యజ్ఞాధికతలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పకవుతోటి మహాలక్ష్మీదేవికి విశేషమైన హోమాన్ని ఆచరించడం వల్ల, కమలాత్మికాదేవి ఆరాధన చేయడం వల్ల, కమలాత్మికాదేవి మూలమంత్ర సహితంగా ఈ యొక్క మహాలక్ష్మి మూలమంత్ర సహితంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, కమలాత్మికాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది, స్థిరైశ్వర్యం లభిస్తుంది, స్థిరాస్తి యోగకరంగా ఉంటుంది. ఏదైనా స్థలాన్ని కానీ, ప్రాపర్టీ కానీ సేల్ చేయాలనుకుంటే సకాలంలో అనుకున్న దానికన్నా రెట్టింపు ధనం వస్తుంది. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించాలి. ప్రధానంగా అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి మరియు
ఇక్కడ సూర్య భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి, అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. దీపావళి రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా తీసుకోవాలి, బెల్లం పరవన్నాన్ని నివేదన చేయాలి, అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా ఓం శ్రీం కమలాత్మికాయై నమః అనే నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం శ్రీం కమలాత్మికాయై నమః అనే నామాన్ని కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర యోగము, గజకేసరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.